So the given question is, what are the muscles responsible for inspiration? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి డయాఫ్రమ్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్, స్కెలిటల్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్ అండ్ బోత్ డయాఫ్రమ్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. సో ఇన్స్పిరేషన్కి రెస్పాన్సిబుల్ అయిన మజిల్స్ ఏంటంటే బోత్ డయాఫ్రమ్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఆన్సర్ వచ్చేసి డయాఫ్రమ్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. సో ఈ రెండు మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఎయిర్ అనేది లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అయినప్పుడు 2 to 10 సెంటీమీటర్స్ డిసెండ్ అవుతుంది. సో కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్ causes descent of diaphragm to 2 to 10 సెంటీమీటర్స్. సో ఇది మనం చెస్ట్ అనుకుంటే ఇది డయాఫ్రమ్ డిసెండ్ అయినప్పుడు అంటే కాంట్రాక్ట్ అయినప్పుడు 2 to 10 సెంటీమీటర్స్ కిందికి ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ థొరాసిక్ క్యావిటీ స్పేస్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. అలాగే కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల థొరాసిక్ క్యావిటీ అనేది అవుట్వర్డ్ అండ్ అప్వర్డ్ మూమెంట్లో ఎన్లార్జ్ అవుతుంది. సో ఇది చెస్ట్ క్యావిటీ అనుకుంటే అప్వర్డ్ మూమెంట్లో అవుట్వర్డ్ మూమెంట్లో థొరాసిక్ క్యావిటీ అనేది ఎన్లార్జ్ అవుతుంది. ఈ రెండు యాక్షన్స్ వల్ల నెగిటివ్ ప్రెషర్ బిల్డ్ అవుతుంది థొరాసిక్ క్యావిటీలో. నెగిటివ్ ప్రెషర్ వచ్చేసి 2 mm of Hg. బికాస్ బయట అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వచ్చేసి 760 mm of Hg ఉంటే లోపల థొరాసిక్ క్యావిటీలో 758 mm of Hg. సో ఈ -2 mm of Hg అనేది నెగిటివ్ ప్రెషర్ ఇన్ థొరాసిక్ క్యావిటీ. ఈ నెగిటివ్ ప్రెషర్ వల్లే ఎయిర్ అనేది లంగ్స్లోకి డ్రా అవుతుంది.